నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. సో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తూ ఉంటారు. సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. కానీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. అది మేల్ రెస్పాన్స్ సైకిల్లో, మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్లో ఎలాగుందో తెలుసుకుందాం. సో ఇది మేల్ రెస్పాన్స్ సైకిల్ అనుకోండి. సో యూజువలీ ఇది సైజ్ ఆఫ్ ద పెన్నిస్, ఇది టైమ్ ఆఫ్ సెక్షువల్ యాక్ట్ అనుకుంటే, అంగము గట్టిపడిన తర్వాత అంటే ఆ కోరికలు వచ్చినప్పుడు అంగం యూజువలీ సైజ్ పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఎగ్జైట్మెంట్ స్టేట్ అంటాము. ఒక ఫార్మ్నెస్ అంటే అంగం ఒక సైజుకి చేరుకున్న తర్వాత దాన్ని ప్లాటూ స్టేజ్ అంటాము. సో ఈ ప్లాటూ స్టేజ్ తర్వాత ఎగ్జైట్మెంట్కి అంటే ఆర్గజంకి వెళ్ళిన తర్వాత స్ఖలనం అనేది జరుగుతుంది. స్ఖలనం అయిపోయిన తర్వాత మనకు రెజల్యూషన్ స్టేజ్, అంగం చిన్నదవుతూ వస్తుంది. ఈ మొత్తం సైకిల్ని మేల్ రెస్పాన్స్ సైకిల్ అంటాం. సో ఇది ఎగ్జైట్మెంట్ స్టేజు, ఇది ప్లాటూ స్టేజు, ఇది ఆర్గజం స్టేజు, ఇది రెజల్యూషన్ స్టేజ్. సో ఇది యాక్చువల్గా మేల్ సెక్షువల్ రెస్పాన్స్ సైకిల్. ఇందులో ఏమవుతుందంటే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్లో ఉన్న వాళ్ళకి అంగం బాగా గట్టిపడుతుంది. యూజువలీ ఆ కోరికలు వచ్చినప్పుడు, ఎగ్జైట్మెంట్ వచ్చినప్పుడు అంగం రెస్పాండ్ అవుతుంది. బట్ వాళ్ళు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోక వెంటనే ఎజాక్యులేట్ అయిపోయి మళ్ళీ రెజల్యూషన్కి వెళ్ళిపోతుంది. సో అసలు ఈ సెక్షువల్ టైమింగ్ అనేది అస్సలు ఉండదు. ఎక్స్ప్లెనేషన్ ప్రకారము అంగం లోపలికి పెట్టకముందే మెత్తగైపోతుంది, ఎజాక్యులేట్ అయిపోతుంది అంటాం. సో లెస్ దెన్ 30 సెకండ్స్ ఉంటే దాన్ని మైల్డ్ కింద కేటగరైజ్ చేస్తాము. అసలు అంగం పూర్తిగా స్తంభించక ముందే ఎజాక్యులేట్ అయిపోతే దాన్ని సివియర్ అంటాం. సో అసలు ఈ టైం లేకపోవడాన్ని ప్రిమెచ్యూర్ అంటాం. ఈ టైమింగ్ పెంచడానికి మనం యూజువలీ ఈ షాక్ వేవ్ థెరపీ, అంగం హోల్డింగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తుంది. ఆబ్వియస్గా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి ఎందుకంటే రక్త సరఫరా ఇంప్రూవ్ అవడం వల్ల, అండ్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంతో ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఎప్పుడైతే రెక్టిఫై చేస్తామో ఈ సెక్షువల్ యాక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఎలా ఉపయోగపడుతుందంటే, అసలు ఫిమేల్ సెక్షువల్ రెస్పాన్స్ ఎలాగుంటుంది అంటే, మేల్ సెక్షువల్ రెస్పాన్స్తో పాటు ఫిమేల్ ఆర్గజం కూడా ఉంటుంది. కానీ వాళ్ళ ఎగ్జైట్మెంట్ స్టేజు మేల్ ఆర్గజంకి కొద్దిగా లేట్గా ఉంటుంది, కానీ ఎక్కువసేపు ఉంటుంది. సో దీంతో మ్యాచ్ అవ్వడానికి మేల్ ఏం చేయాలి, ఈ సెక్షువల్ రెస్పాన్స్ అనేది ఎక్కువ టైం మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయకపోతే దాన్ని ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ కింద మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఈ టైమింగ్ పెంచడానికే మనము షాక్ వేవ్ థెరపీ ఇస్తాం. ఈ షాక్ వేవ్ థెరపీ వల్ల ఈ టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది గమనించుకొని మేల్ సెక్షువల్ రెస్పాన్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే ఫిమేల్ పార్ట్నర్ కూడా హ్యాపీనెస్ని పొందుతారు, వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా బాగుంటుంది. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.